న్యూస్ అండి, మీ ఫ్యూచర్ని చేంజ్ చేసే వీడియో ఇది. మీకు నిఫ్టీ టు గోల్డ్ రేషియో అంటే ఏంటో తెలిసి ఉంటే మీరు కరోనాలో 2011లో 2008లో భారీ ప్రాఫిట్ చేసేవాళ్ళు. అది తెలియక మనం ఎప్పుడు వరకు డౌన్ వెళ్తుంది, ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందో తెలియదు. ఇప్పుడు ఉన్న కండిషన్ 1.5 రేషియో అనే ఇంపార్టెన్స్ ఏంటి వీడియోలో మనం చూద్దాం. అసలు నిఫ్టీ టు గోల్డ్ రేషియో అంటే ఏంటిది? కరెంట్ నిఫ్టీ 50 ప్రైస్ డివైడ్ బై 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ పర్ 1 గ్రామ్ అండి. ఇక్కడ కొంచెం మిస్టేక్ ఉంది. పర్ 1 గ్రామ్ ఆ రేషియోనే నిఫ్టీ టు గోల్డ్ రేషియో అంటారు. ఈ రేషియో ద్వారా వచ్చే వాల్యూస్తో బట్టి మనం 3 జోన్స్లో డివైడ్ చేస్తాం. అది మార్కెట్ సెంటిమెంట్ జోన్స్ అంటాము. హిస్టారికల్ జోన్స్ అండ్ రిటర్న్స్ చూస్తే మనం ఇయర్ 2003లో రేషియోని 2 ఉండే అండ్ ఇట్ ఈస్ ఫియర్ జోన్ ప్లస్ 180% ప్రాఫిట్స్ ఇన్ 4.6 ఇయర్స్. అండ్ 2007లో వచ్చేసరికి 4.8 ఈ రేషియో గ్రీడ్ అంటాం అండ్ క్రాష్ అయింది. 2011లో వచ్చేసరికి 2 అనేది రేషియో ఫియర్ జోన్ ప్లస్ 190% ఇన్ 3.9 ఇయర్స్ అండి. 2020లో వచ్చేసరికి 2.3 రేషియో అయితే న్యూట్రల్ అండ్ ఫియర్ జోన్ 104% అండ్ 1.3 ఇయర్స్. కోవిడ్ టైంలో అయితే తెలుసుంటే మనకి చాలా ప్రాఫిట్స్ వచ్చేది. 2026 ఇప్పుడు ఉన్న కరెంట్ ఇది 1.5, ఇట్ ఈస్ డీ ఫియర్. సో ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ అప్రాక్సిమేట్లీ 37% 12 మంత్స్లో అండి. సో ఫియర్ జోన్ ఈక్వల్స్ టు బిగ్ రిటర్న్స్ ప్రతిసారి. రేషియో అనేది 1.5 to 2 వస్తే ఇది అనేది ఫియర్ జోన్ అండ్ ఇది స్ట్రాంగ్ బై సిగ్నల్ అని ఇండికేట్ చేస్తుంది. సెకండ్ అనేది రేషియో 2 to 3.5 వస్తే అది న్యూట్రల్ జోన్ అంటాము అండ్ దీంట్లో హోల్డ్ అండ్ వాచ్ సమయం అండి. గ్రీడ్ జోన్ థర్డ్ అనేది రేషియో అనేది గ్రేటర్ దెన్ 4 ఉంటే సో ఈ దీంట్లో బుక్ ప్రాఫిట్స్ అనేది జనరల్గా బుక్ చేసుకుంటారు అండ్ గోల్డ్ని బై చేస్తారు. 2007 and 2021లో ఉన్న ఈ అవకాశమే గ్రీడ్ జోన్. సో కరెంట్ అనేది మనకు ఉన్నది ఫియర్ జోన్ అండి. ఇది ఏప్రిల్ 9th దాటా అయింది. నిఫ్టీ 50 ఇండెక్స్ అనేది 23,997, గోల్డ్ 24 క్యారెట్ పర్ 10 గ్రామ్స్ అనేది 1,53,820 అండ్ ది రేషియో అనేది 1.56 వస్తుంది. దీంతో పాటు మనం ఆర్ఎస్ఐ కూడా చూడాలి, అది 50. సో ఇది బెస్ట్ బై సిగ్నల్ అని ఇండికేట్ చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి స్టాక్ ఇన్ తెలుగు ఛానల్ని. మీకు నచ్చితే లైక్ చేయండి, ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ధన్యవాదాలు.